సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుపాటి సురేష్ చిక్కుల్లో పడ్డారు. ఏపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూముల్లో సురేష్ లేఅవుట్లు వేసి అమ్ముతున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ రియల్ ఎస్టేట్ భాగోతంపై సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి సురేష్కు నోటీసులు జారీ చేసింది. కోట్లాది విలువైనటువంటి భూములను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయిస్తే డబ్బు కోసం అమ్ముకుంటారా అని సురేష్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమ్మకానికి పెట్టిన భూమి విలువ 500 కోట్ల రూపాయలు పైనే అని అంచనా వేస్తున్నారు. ఈ భూమి సముద్రానికి ఎదురుగా కొండపై ఉండడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సినీ పరిశ్రమలు ఆశ్రమాల పేరు చెప్పి కారు చవకగా ప్రభుత్వ భూములను కొనడం, తర్వాత అమ్ముకోవడం రివాజుగా మారింది. ప్రభుత్వాల నుంచి సహకారం అందుతుండడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. 2003 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు భూములు ఇచ్చారు. భీమిలి బీచ్ రోడ్డులో తిమ్మాపురం దగ్గర 35 ఎకరాల స్థలం కేటాయించారు. సినీ పరిశ్రమ అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం షరతు విధించింది. జగన్ ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చడంతో అక్కడి భూములు ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికిప్పుడు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి వైజాగ్కు తరలి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఒక చిన్న స్టూడియో కట్టి మిగతా భూమిని ఖాళీగా ఉంచారు. అక్కడ సినిమాల షూటింగ్ కూడా జరగడం లేదు. భూమిని తమకు ఇచ్చేశారు కాబట్టి తాము ఏమైనా చేసుకుంటామన్నట్టుగా దగ్గుపాటి సురేష్ లేఅవుట్లు వేశారు. 20 ఎకరాల భూమిని ఎలాగైనా వాడుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం నిబంధనలు మార్చి అనుమతి ఇచ్చేసింది. ఇలా అమ్ముకోవడం కోస్టల్ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. స్టూడియో నిర్మాణానికి ఇచ్చిన భూమిని ఎలా అమ్ముకుంటారని సుప్రీం ప్రశ్నించింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బయాన్లను బెంచ్ ఈ కేసును విచారించింది. స్టూడియో నిర్మాణానికి ఇచ్చిన భూములను ప్లాట్లు వేసి అమ్ముతున్నారని రామకృష్ణ న్యాయవాది వివరించారు. పిటిషన్ వాదనను, ప్రభుత్వ వాదనను విన్న కోర్టు భూముల అమ్మకంపై స్టే విధించింది. 2003లో ఇచ్చిన అనుమతుల ప్రకారమే భూమిని వాడుకోవాలని స్పష్టం చేసింది. మార్చి 11 లోపు స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గుపాటి సురేష్కు నోటీసులు జారీ చేసింది. విశాఖను ఏపీ రాజధానిగా మార్చాక నగరంలో భూ వివాదాలు ఎక్కువయ్యాయి. వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని, తక్కువ ధరలకు భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రామానాయుడు స్టూడియో విషయంలోనూ గోల్మాల్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. దగ్గుపాటి సురేష్ విమర్శలు లెక్క చేయకుండా ప్లాట్లు వేసి అమ్మకం మొదలు పెట్టారు. ఈ భాగోతంలో కొన్ని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అక్రమాలకు సీఎం జగన్ భార్య వైఎస్ భారతి అండ ఉందని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. వైసీపీ నేతలు ఈ భూములపై కన్నేసి చట్టాలను తుంగలో తొక్కి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారని చెప్పారు. రామానాయుడు స్టూడియోకు హైదరాబాద్లో 1000 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయి. నానక్రామగూడలోని స్టూడియో భూములను కూడా దగ్గుపాటి సురేష్ ప్లాట్లు వేసి అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ భూముల విషయంలో మాదిరిగానే హైదరాబాద్ భూములపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే చిక్కుల్లో పడక తప్పదు.